సింహసిల్లి పోతున్నవే ఓ సిన్నారాములమ్మ, సెమ్మగిల్లి ముద్దియవే చూపించవే నాపై ప్రేమ. సో మనతో పాటు ఇప్పుడు శృతి వాళ్ళ ఫ్రెండ్ చిక్కి మనతో పాటు ఉంది. ఇద్దరు ఎక్కడికి వెళ్ళినా ఇద్దరే కలిసి వెళ్తుండే. మన ఇంటర్వ్యూ కూడా వాళ్ళిద్దరు కలిసి రావడం జరిగింది. సో చిక్కిని మరిన్ని విషయాలు తెలుసుకుందాం, అసలు ఏం జరిగింది ఏంటి అనేది, అంటే ఏమైనా షేర్ చేసుకుందా లేదా శృతి అనేది. హాయ్ చిక్కి, అన్న ఎట్లా అయిందమ్మా, అసలు ఏమైంది? మొన్న 1 వీక్ కిందటనే, ఒక వారం రోజుల కిందటని ఇద్దరం రికార్డింగ్కి వెళ్ళినామన్న. అంటే ఆమెకు వచ్చిన పరే మన ఇద్దరం పాడితేనే బాగుంటుందట, రౌడీ గోపి అన్న నువ్వు నేను, అది ఇద్దరం మనమే షూట్ చేయాలంటే సరే అని అన్న. నేను ఇక్కడ నుంచి కొండూరు నుంచి బస్కి అయినా, వాళ్ళిద్దరు కార్లో వచ్చిర్రు. స్టూడియోలో కలిసి పాట పాడినాము. ఆమె 2 ఉండే, నాది 1 ఉండే. నాది 1 అయిపోగానే ఆమె 2 వాడేసింది. ఆమె 2 వాడేయగానే కూర్చున్నాము, అన్నం తినబోయినాము. అంటే ప్రొడ్యూసర్ అన్న వాళ్ళు అన్నం కూడా తినబెట్టిర్రు, తిన్నాము. అప్పుడు కూడా మంచిగానే ఉన్నాము. అప్పుడు కూడా జ్యూసులు తెచ్చిచ్చిండు. అమ్మ పాట పాడితే మామ్ వాటర్ బాటిల్ అనుకుంటా మంచిగానే ఉండే, అంతా మంచిగానే ఉండే. ఆడ కూడా నేను అడిగిన అట్లా కూడా, అయినా కిందికి వెళ్తే నువ్వు మంచిగా ఉంటున్నావు అంటే, డ్రెస్సులు కొనుక్కున్నావా, డ్రెస్సులు తీసుకోవాలంటే కొనుక్కున్నా నేను మంచిగా ఉన్నా అనుకుంటా అన్నది. ఇట్లనే అడుగుతున్నా. ఇంకేమన్నా అంటే రండా పాట నేర్చుకో, ఊకేం తలిగినావు అని అన్నది. గదిరిచ్చి పెడితే సరే అని పాటను ప్రాక్టీస్ చేసినాం, పాట పాడినాం. ఇక తిని 2 పాటలు పాడేసరికంటే మేకింగ్ వీడియో కూడా అయిందన్న. మేకింగ్ వీడియో అయింది, పాటలు పాడినాం, అంత అయిపోయింది. 12:30 అట్లా అయింది. చిక్కు ఒకటి ఉంది కదా, అటే వెళ్తురు కదా, జేబీఎస్ లో దింపి బస్ ఎక్కించిపోర్రి అని ప్రొడ్యూసర్ అన్న లింగంపల్లి నరేష్ అన్న అన్నాడు. నన్ను కూడా బస్సులు ఎక్కిచ్చిర్రు. బస్సులు ఎక్కి అందుకు అత్తే జేబీఎస్ ఇట్లా కూర్చున్నాం. నిద్ర వస్తుంది, ముగ్గురికి వస్తుంది. ఇట్లా నేను శృతిని ఇట్లా వేసుకున్నా. ఇట్లా వేసుకుంటే పండుకో శృతి అని నా మీదకి తీసేసి పండ పెట్టుకున్నాడు. పొర్రి శృతి నిద్ర వస్తుంది, నేను వెళ్తా అని నేను 3 గంటలకు బస్సు ఎక్కిచ్చారు. నేను బస్సు మీద వచ్చేసిన వాళ్ళు అటు వేరు. బస్ మీద నేను బస్సు ఎక్కుతా మీరు ఒండ్రి అన్నా కూడా కొంచెం దూరం పోయి బాగా చెప్పింది. మళ్ళీ రిటర్న్ వచ్చి గట్టిగా పట్టుకుంది. గట్టిగా పట్టుకొని అంటే పెళ్ళి నుంచి మేము కలవలేదు అదే రోజు. నేను పెళ్ళికి పోతా అనేసరికి మా చింతాత చనిపోయింది, పాలల్లో నేను పోలేదు. పెళ్ళికి కూడా పోలేదు. పెళ్ళికి పోనందుకు వారం రోజులు మాట్లాడలేదు. నేనే ఫోన్ చేసి సారీ రాలేను, అమ్మ వాళ్ళు మాట్లాడతలేరు, ఇటు అక్క వాళ్ళు మాట్లాడతలేరు, నా ఫ్రెండ్ ఎంత ఇదవుతుంది అన్నట్టు నేను మాట్లాడినా. మొన్న సోమవారం ఇట్లా పోయినామని అనుకుంటే పోయినా అనుకుంటాను అన్న. అమ్మ బ్లడ్ కక్కుంది, మా అమ్మ బ్లడ్ కక్కుంది. ఎట్లనంటే నువ్వేం అంటే సోమవారం కాక ఇంకా ముందు రోజు శనివారం శుక్రవారం అట్లా ఫోన్ చేసి నువ్వేం ఇది కాకు మంచిగా ఉంటుంది అమ్మ అనుకుంటా మాట్లాడింది. మళ్ళీ ఫోన్ చేసి నాన్న అమ్మ కైకిలు పోతిగా వాళ్ళిద్దరు ఇప్పుడు గుద్దుకుంటారు కైకిల గురించి అనుకుంటా మాట్లాడితే నేను లేనా అని అనుకుంటానన్నా. నాన్నకు కూడా ఫోన్ చేసి నాన్నకు కూడా మాట్లాడినా. ఇటు ఇళ్ళకి మాట్లాడుతుంటే శృతికి మాట్లాడుతుంటే ఇక సోమవారం రోజు నైట్కు అంటే పెళ్ళి రేపు అనంగా ఏమన్నదంటే మన చుట్టేమో లేదనిపిస్తుంది. అంటే అమ్మ నాన్ననే పిలుచుకుని పెళ్లి చేసుకుంటలేవు, మన మంది ఏడ కనబడతారే అని అన్న. నాన్నకు కూడా చెప్పిన, నాన్నకి ఇట్లా అన్నదే అంటే నాన్న కూడా అన్నాడు మనంలని కాదనకని పోయింది అని నాన్న కూడా అన్నాడు. మళ్ళీ మధ్యలో జున్ను నువ్వు చూపెట్టు అని అక్కకు మెసేజ్ చేసిందట. వాళ్ళు చూపెట్టలేరు. అయితే నాకు ఇట్లా అన్నది, అబ్బా చూస్తుంటే నేను వచ్చేటప్పుడు ఒక బ్యాగులు వేసుకురా దాన్ని అట్లా కామెడీగా మాట్లాడింది అన్న. కామెడీగా మాట్లాడింది. మొన్న సోమవారం రోజు నైట్కు నీ అవ్వ రియల్గా నేను పెళ్లి చేసుకోవద్దు ఇట్లా అనుకుంటాను అన్నది. ఏమైందో చెప్పు అని అంటే మళ్ళీ ఫోన్ చేసిన ఇక ఫోన్ చేసి ఏమైంది చెప్పు ఇట్లా పిచ్చి పిచ్చి మెసేజ్ ఏమంటే ఫోన్ చేస్తే వాళ్ళ అత్తమ్మ అవి పక్కకున్నారు, స్పీకర్ పెట్టింది. నన్ను ఇక రండనే అంటది అన్న. చిక్కి అనుడు తక్కువ, ఇవి రండ ఆగమవుతుంది. ఇక రండ పండుకోసం అప్పుడు దాకా అని అన్నది. మళ్ళీ నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. ఇక నేను నెక్స్ట్ రోజుగా మా ఫ్రెండ్కు కూతురు పుట్టిందని నిజామాబాద్ వచ్చేసిన. నేను ఆ రోజు కూడా ఫోన్ చేయలేను, అది కూడా చేయలేదు. నిన్ననే రికార్డింగ్కి వెళ్ళిన జేబీఎస్లో దిగుడికి భాగ్య ఫోన్ చేసింది ఇట్లని ఫోన్ చేయంగానే అయితే నమ్మలేదు. శేఖర్ నాకు ఫోన్ చేసి నమ్మలేదు. నాన్నకి వేసిన, నాన్న ఏడ్చుకుంటే చెప్పిండు. అక్కడనే కూలబడ్డా. నాతోటి ఒక అన్న రికార్డింగ్కి వచ్చిండు. చెల్లె ఇదేం లేదు రికార్డింగ్ క్యాన్సల్ మీ అన్ని చక్కగా బస్ ఎక్కి పోదాం అనగానే కామారెడ్డి బస్ ఎక్కినన్న. నాకు ఒక్కదానికి ఎటు వాళ్ళు తెలుస్తలేదు. గజ్వెల్ల నాకు దూరం. సాయంత్రం అయింది 6 గంటలకు. ఇట ఇది బస్ స్టాప్లో వచ్చి ఉన్న స్టేషన్ల నుండి రేపు మార్నింగ్ తిమ్మపూర్ పోతా, ఇంటికాడ కూడా శీర్షక ఫోన్ చేస్తే ఎవ్వరు లేరే అని అన్నది. నేను ఏడుండాలా అనంటే చుక్కమీనక్కకు ఫోన్ చేసి చెల్లె నువ్వు ఈ టైంలో ఉండు కరెక్ట్ కాదు, రేపు మేము కూడా వస్తాం కదా, నువ్వు మాతో టచ్ వద్దు అని అక్కింటికి తీసుకెళ్ళింది. ఇక నాకు కింద చెప్పింది, నాకు ఏం చెప్పాదు. అంటే ఇప్పుడు మీరు ఇద్దరు ఇంత క్లోజ్ కదా, అంటే కష్టాలు సుఖాలు ఏమైనా షేర్ చేసుకుంటున్నా అంటే అత్త మామ నేను అడిగేదా అన్న. నా అన్న ఆమె
ఇట్లా అడగకపోయేది కానీ నేను అడిగేదాన్ని ఎట్లుంటున్నావు అంటే మట్టేళ్ళు కూడా చూపించింది అన్న రికార్డింగ్కి వచ్చినాడు ఈ మట్టేళ్ళు మా అత్తమ్మ మంచి రోజు యూజ్ చేపిస్తాన్నదని ఇక అంతా నేను ఇక చెప్పలేదు నేనేం చేయాలన్నా నేను అడిగిన ఆల్రెడీ నువ్వు ఎట్లుంటున్నావు డ్రెస్సులు కొండవోలేవు డ్రెస్సులు కొనుక్కున్నావా అంటే కొనుక్కున్నాను జున్నును ఒక బ్యాగులు వేసుకుని జున్ను గురించే మాట్లాడుకున్నాం ఈ స్టూడియో అంతా ఆడిందే అంటే ఫస్ట్ వీళ్ళిద్దరు ఎప్పటి నుంచి లవ్ చేసుకుంటున్నారు నాకు అంటే నేను 2023లో కర్ణాటక పోయినా నాకు అక్కడనే పరిచయం కర్ణాటకలో మా టీంలో శృతి అక్కడనే పరిచయం ఇక బాగా 10 రోజులలో మేము బాగా ఇదైపోయినాం ఇక ఇంటికి వచ్చిన తర్వాత 2 నెలలకు ఒకసారి అట్లా ఫోన్ చేసుకుంటా బాగున్నా ఇట్లున్నాము గోపి అన్నలు వీడియోలు చేసారు కదా మనం కూడా చేద్దామే ఇట్లా వీడియోలు అనుకుంటా టైం పాస్కి వేద్దామంటే సరే నేను ఎల్లమ్మ గుట్టలు ఉంటా రూమ్కు రా అంటే అబ్బా నేను రూమ్లో అవుతుండనే ఇంటికాడ అమ్మ నాన్న పరిస్థితి మంచిగా లేదు కదా కంటెంట్లు రాసి వీడియోలు చేసేంతసేపే ఉంటా అని రూమ్కి వెళ్ళి వారం రోజులు 10 రోజులు ఇట్లుండి వీడియోలు చేసి ఇంటికి వచ్చేస్తుంటే 2 వీడియోలు అయిపోయినాయి ఫోన్ మాట్లాడుతుంది ఎప్పుడే ఇది ఓళ్ళతో మాట్లాడుతున్నావు కంటెంట్ రాస్తావు పైకి పోతావు అంటే గిట్లనే ఫ్యామిలీకి కూడా తెలిసి అని చెప్పింది ఇక ఫ్యామిలీకి తెలిసినప్పుడు నేను ఏమనలేను కదా కాదు నా ఇంటర్వ్యూకి వచ్చారు మీరు ఈ పర్సన్ ఎవరు అంటే డ్రైవర్ అన్నారు గుర్తురా డ్రైవర్ నాకు చెప్పింది వెళ్ళిపోయేటప్పుడే ఆడేం చెప్పాకు అంటే అన్ని ఇంటర్వ్యూలో పోయేటప్పుడు చెప్పేది ఆడ చెప్పాకు అన్ననే చెప్పు అంతే మన పెళ్ళయింది కదా తెలంగాణ టాలెంట్ దినేష్ అన్న నాకు ఫోన్ చేసి ఇంటర్వ్యూ రమ్మంటే ఇట్లా ఆమె బిజీ ఉంది ఇట్లా పెళ్ళయింది అనుకుంటానన్న అని అంటే ఏమన్నదంటే అనేరండా నువ్వు అందరికి చెప్తున్నావు పెళ్ళయిందని అని తిట్టినా కూడా ఊకున్నా అందరికి చెప్పట్లనే అనుకుంటా తిట్టింది కానీ నేను ఇన్స్టాల్ కూడా మెసేజ్ చేసిన పెళ్ళయిందా అంటే ఏం చెప్పలేదు అంటే స్టోరీ పెట్టింది పెళ్ళయింది స్టేజ్ పై బట్ ఏం రిప్లై చేయలే అంటే మళ్ళీ అన్న ఏమన్నా అనుకుంటాడు అనుకుందో ఏమో ఏం రిప్లై ఎవరికి చెప్పొద్దు అన్నది ఆల్రెడీ పెళ్లి అయ్యేటప్పుడు కూడా నేను నైట్ అంటే పెళ్లి పిల్లని చేస్తారు చూసినావా పెళ్లి పిల్లని చేసిన రోజు కూడా వీడియో కాల్ చేసింది అన్న మంచిగా రెడీ వీడియో కాల్ చేస్తే నాకు ఎందుకు ఏడు బాగలేదు నా ఫ్రెండ్ ఇంట్లో పెళ్ళి అయిపోతుంది అమ్మ నాన్నను కాదనకపోయిందని ఆ మేడు వాళ్ళది కానీ నేను ఏడ్చిన ఏడుతే ఉన్నది ఏరండా ఇక్కడ చుట్టాలు ఉన్నారు ఏడకు పెట్టే మూసుకో అని అన్నది అట్లనే ఉంటుండే కదన్న ఇంటర్వ్యూలో కానీ నన్ను చిక్కి అనుడు మానేసింది రండనే సరేని అని ఉన్నా మళ్ళా హల్దీ రోజు ఉంటుంది కదా హల్దీ రోజు కూడా రెడీ అయింది నేను ఇట్లా రెడీ అయింది అట్లా రెడీ అయింది అంటే ఆ రోజు కూడా ఏడ్చిన అన్న నాకు ఎందుకో బాధ అనిపించింది అందరు కాదనక పోయి అక్కడ పెళ్లి చేసుకుంటుంది కానీ మీరిద్దరు ఇంత క్లోజ్ కదా అంటే ఆమె అంటే ఒక మొగోన్ లాగా మాట్లాడుతుండే ఎక్కువ అంటే అందరిని బెదిరించి నాకు కూడా అన్నిటికీ అండదండ అన్న అట్లాంటి ఆమె అంటే సూసైడ్ చేసుకుంది అంటే నువ్వు ఏమనుకున్నావు ఫస్ట్ నేను నమ్మలేనన్నా నేను శనిగచేనులో పార్ట్ 3 రికార్డింగ్కి వెళ్ళినా నేను బస్ జేబీఎస్ లో బస్ దిగినా దిగుడికి ఫోన్ చేస్తుంది భాగ్యత మెట్లు దిగుతున్నా బస్సు ఫోన్ వస్తుంది మీ అని దిగినాక ఫోన్ చేసి ఏమైంది భాగ్య ఊకే ఫోన్ చేస్తున్నా అంటే గిట్లా అంటే శేఖర్ అన్నకు ఫోన్ చేసిన శేఖర్ అన్నకు ఫోన్ చేస్తే శేఖర్ అన్న చెప్పినా కూడా నమ్మలేదు నాన్నకు ఫోన్ చేసిన నాన్న చెప్పిండి ఇక నాకు అక్కడనే ఇక కాళ్ళు ఆడతలేవు చేతులు ఆడతావు అట్టనే పడ్డా నిజమా కాదా అని నాతోటి శివన్న నచ్చిండు శివన్న నడిచెళ్ళే రికార్డింగ్ క్యాన్సల్ చేసుకొని కామరెడ్డి బస్ ఎక్కినాం కామరెడ్డి బస్ ఎక్కినా కానీ నాకు అసలు రియల్గా చెప్తున్నా బస్సులు ఉన్నా కానీ నిజమా కాదా నైట్ అయింది అక్క దగ్గరికి వచ్చి అక్క ఏమన్నది ఈ టైంలో ఆవిడ ఉండకు చెల్లె మేము కూడా కళాకారులు మేము కూడా రేపు వెళ్తాం కదా మా దగ్గరికి రా మా ఇంటికి రా అంటే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళింది మరి నాకు తీసుకుంది ఇంటికి వెళ్దామన్నా కానీ ఎటు వెళ్ళేస్తలేదు అక్కనే మంచిగా తీసుకుంది ఇప్పుడు ఫైనల్గా నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు నీ ఫ్రెండ్ గురించి నువ్వు ఏం కోరుకుంటున్నావు ఏం లేదన్న నా ఫ్రెండ్కి మాత్రం న్యాయం చేయండి అన్న అట్లాంటి పిరికి వ్యక్తి కాదా మీకు నాకే నా ఫ్యామిలీ గురించి అందరి గురించి ధైర్యం చెప్పేది నాకు ఇది ఒక్కటే కోరుకుంటున్నా మీడియా ముందు ఆమెకు మాత్రం న్యాయం చేయండి అన్న అంతే మా నాన్న మా అమ్మ బీసోళ్ళు అయిపోయింది నన్ను ఒక సొంత కూతురులాగా చూసిండు నేను రేపు చనిపోతున్నాక కూడా నైట్కి ఫోన్ మాట్లాడినా అంటే ఎప్పుడు నవ్వుకుంటూనే మాట్లాడుతుంటుంది బావ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం బావ కూడా ఒక చెల్లెళ్ళలాగానే చూసుకున్నాడు అక్కడ కూడా ఇంతే అన్నాం అంటే ఇప్పుడు నువ్వు దయతో నువ్వు మాట్లాడుతుండే కదా వాళ్ళ హస్బెండ్ తోటి ఎట్లా అనిపిస్తుండే నీకు అంటే దొంగలా ఉంటుండే అంటే మంచోడే చికాకా ఇస్తున్నావు శృతికి పెళ్ళైన తెల్లారి 2 రోజులకు ఫోన్ చేసిన అన్న మట్టేన్లు చూపెట్టింది వీడియో కాల్లో ఇక సూపర్ కొడుతున్నాయి నా కాళ్ళు అని మట్టేన్లు చూపెట్టింది తాలిబొట్టు చూపెట్టింది చీర కట్టుకోలేమంటే డ్రెస్ వేసుకున్నాను మన అక్కడ లెక్క లేదు ఇల్లది పెళ్ళంగానే అన్ని తీసేస్తారట పెళ్ళైన తెల్లారి మన సైడ్ 16 రోజులు ఉంచుతారు అట్లా లేదే అని మంచి గుర్తున్నాయి అనే కాళ్ళు అనే ఇట్లా నాకు వీడియో కాల్లో చూపెడుతుంది ఆమెకు బుక్క పెడుతుండు అన్నం ఇక సరేనే మరి తింటున్నట్టున్నా అంటే ఒకరోజు ఫుల్ సరదైంది చూయించుకో అంటే చూయించుకున్న ట్యాబ్లెట్లు వేసుకున్నా అన్నది అప్పుడు
ఇక ఇంతే అన్న, నాకేం చెప్పలేదు. కానీ మేము పెళ్ళై నుంచి కలిసింది మొన్న రికార్డింగ్ స్టూడియోని. అది సో ఆడ కూడా ఏం షేర్ చేసుకోలేకపోయారు. నేనే ఆయన కిందికి వెళ్ళిండు జ్యూస్కు, కిందికి వెళ్తే జ్యూస్ అయిపోతే నేనే అడిగిన ఎట్లా ఇట్లున్నది మంచిగా చూసుకుంటుర్రు అంటే మంచిగానే చూసుకుంటుర్రే, ఫస్ట్ పాట ప్రాక్టీస్ కానీ రండా, ఇదే ఉంటది ఎప్పుడు నీకు అని బెదిరించింది. పాట ప్రాక్టీస్ చేసినాం, ఆమెకు 2 ఉన్నాయి, నాకు 1 ఉన్నది. ఇక అది కూడా వాడిన దాకుంటా, మళ్ళీ నేను వెళ్ళిపోతే ఒక్కతుంది అని అటే దించేస్తారు కదా అని నేను ఉన్నా. అది కూడా వాడేసింది, అది కూడా మేకింగ్ వీడియో అయిపోయింది. మంచిగానే సంతోషంగానే ఉన్నాయన్న. ఆ రోజు కూడా రీల్స్ చేసినాము ఇద్దరం. మనం చేయక వీడియోలు చేయక బాగా రోజులాయే, రండా నువ్వు ఇంటి పరిస్థితి అని అత్తని లేవు అమ్మ అమ్మ అని మనం వీడియోలు చేసి ఒక పాటకు రీల్స్ చేద్దామని ఒక పాటకు రీల్స్ చేసినాం అంతే. సో లాస్ట్ ఎప్పుడు మాట్లాడిన నీతోటి? లాస్ట్ సోమవారం నాడు 11 గంటలకు నేను పండుకున్నా. వాళ్ళ అత్తమ్మ అది నవ్వుకుంటా మాట్లాడుతుర్రు, 2 ఆగం అవుతుంది ఇక అనుకుంటా నవ్వుకుంటా ఏమంటుంది అని వాళ్ళ అత్తమ్మ అంటుంది. ఇద్దరిగా నవ్వుతుర్రు. నేనన్నానే నా మాటలు వినాలని స్పీకర్ పెట్టినావా, మీ అత్తమ్మ నువ్వు నవ్వుతుర్రు అని అన్న. రండా మూసుకొని పెట్టి అని అన్నది. అంతే ఇక అంతే ఇక. అంటే ఇట్లా కట్నం ఇయ్యలే అది అని చెప్పేసి నాకు ఏం చెప్పలేదన్న. ముచ్చట చెప్తే నేను అన్ని నాన్నకి వెంటనే షేర్ చేస్తుంటే ఏది ఉందన్న. నాన్నకి ఇట్లున్నారు అట్నే. ఇంకా అక్క అంటే శృతి అక్క, నేను సొంత అక్క లెక్క శిర్ష అని గిట్లా గట్లా జోక్గా మాట్లాడుతుంటే బావకే జర భయపడేది మేము అప్పుడు. కానీ శిర్షక్కకు నాన్నకు కానీ ఏంటదంట గిట్లున్నదట్నే గట్లున్నదట్నే. కాకపోతే జున్నుని ఎక్కువ కలరిచ్చింది. జున్ను కానీ బ్యావులు వేసుకొద్దామే, జున్ను గాడు స్టూడియో ముంగట చూపెట్టింది. ఇదంతా ఆడిందే జున్ను. మొన్న స్టూడియోకి వస్తే మేము ఫస్ట్ రోజు వస్తే అనుకుంటే చెప్పింది అన్న. ఇక అట్లున్నప్పుడు నాకు కూడా ఏమనిపించలేదు. ఇట్లా బస్ స్టాండ్లో పడుకోబెట్టుకున్నా, నిద్ర వస్తుంది అంటున్నావు, నన్ను బస్ ఎక్కిత్త అంటున్నావు కదా, మరి పొర్రే అంటే ఇట్లా వండుకున్నది. మామ్ పండుకున్నావు మామ్ అని పండబెట్టుకున్నాడు అన్న మీద. ఇక వాళ్ళు పండబెట్టుకున్నాక నేను ఎట్లా తీసుకుంటాను, పొర్రే ఇక నేను పోతా బస్ వస్తుంది అని. నేను బస్ ఎక్కినా వాళ్ళు అటు పోయారు అన్న. అదే రోజు కలిసినాం. పెళ్లికి పోతా అనే రోజు మా చింత దేనిపోయినా పెళ్లికోలే అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు అన్నారు, పోవా వాతావరణం ఎట్లుందో చూడు. అట్లా కూడా అడిగినా నేను. ఇంకా బంగారి అంటే అట్లా అడుగుమన్నారు. బంగారు ఎంత సాటుకు అడిగినా అలా స్పీకర్ పెట్టిందా మళ్ళీ అత్తమ్మ విన్నది. అమ్మ మేము మంచిగానే ఏం లేదమ్మా పెట్టినాము, కమ్మలు వేపించినాము, ఆమె ఇష్టం ఉన్నాయే కొనుక్కున్నది అని నవ్వుకుంటేనే మాట్లాడిర్రు అంతే. కానీ ఏం ఇట్లా నాకు చెప్పలేదన్న. అమ్మ మీరు చెప్పండి, మీతో శృతి ఎట్లా ఉంటుండే? బాగానే ఉంటుండే అన్న, చాలా తక్కువ పరిచయము. నేను కూడా ఇట్లనే రీల్స్ ద్వారానే ఆమెకి కాంటాక్ట్ అయినా. ఒకరోజు రామ్మ ఇంటి దగ్గరే ఉంటుండే కానీ ఏ రోజు కూడా స్టేజ్ ప్రోగ్రామ్స్, మొన్న బోనాల షూటింగ్ అప్పుడే మేము రీల్స్ ఆమె వీడియోస్ తీయడము చాలా మంచిగా ఉంటుండే అన్న. ఒక విషయం నేను చెప్పేది ఏంటంటే ఆమె మాత్రం సూసైడ్ చేసుకునే వ్యక్తి కాదు. ఖచ్చితంగా ఏదో జరిగింది. ఆమె ధైర్యవంతురాలన్న, చాలా ధైర్యం ఆమెకు. అసలు ఆమె సూసైడ్ చేసుకుందంటే మేము నమ్మమన్న. ఖచ్చితంగా ఏదో ఒకటి జరిగే ఉంటుంది. నేనైతే ఈ మీడియా ద్వారా తెలియజేయండి ఏంటంటే ఆమెకు న్యాయం జరగాల అంతే. నేను కోరుకునేది అయితే ఆమెకు న్యాయం జరగాలన్న. ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకు కూడా ఇంకోసారి రావద్దు. నేను కోరుకునేది ఇదే. చిక్కి అంటే నువ్వు శృతి ఇద్దరు కలిసి పాటలు పాడుతుండే కదా, సో ఇప్పుడు శృతి కోసం నువ్వు ఏదైనా పాట డెడికేట్ చేయమంటే ఏ పాట పాడతావు? సింహసిల్లి పోతున్నవే ఓ చిన్న రాములమ్మ, సెమ్మగిల్లి ముద్దియవే చూపించవే నాపై ప్రేమ.